ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మన ధ్యానాంశం కీర్తనలు 146 1 నుంచి 10 వచనాలు. కీర్తనలు 146 1 నుంచి 10 వచనములు. యెహోవాను స్తుతించుడి. ఇది కూడా దావీదు గారి కీర్తన. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ఎంత చక్కగా దావీదు దేవుని పట్ల తన యొక్క ఆసక్తి కలిగి ఉన్నాడో చూడండి. ఇది దావీదు గారి కీర్తన 146. యెహోవాను స్తుతించుడి. మనము స్తుతించాల్సిన వారెవరు? యెహోవా అంటే మన దేవుడైనటువంటి యెహోవా, యేసయ్య. మనము ఆయన్నే స్తుతించాలంట. నా ప్రాణమా, తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు, యెహోవాని స్తుతింపుము. నా జీవిత కాలమంతా నేను యెహోవాని స్తుతించెదను. ఒక్కరోజు కాదు, లేకపోతే కుదిరినప్పుడు కాదు. నేను బ్రతికున్నాను అని అంటే జీవితకాలం అంతా నేను యెహోవాని స్తుతించెదను అని దావీదు గారి యొక్క కీర్తనలో చెప్పబడుతుంది. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. నా జీవితకాలం అంతా స్తుతిస్తాను. నేను బ్రతుకు కాలం అంతా కూడా నా దేవుణ్ణి కీర్తించదని అంటున్నాడు. చూడండి, ఎంతగా దేవునికి దగ్గరగా బ్రతకకపోతే ఆయన నా దేవుడు. మనం కూడా పలకాలి. దావీదు ఓలే మనం కూడా, నా ప్రాణమా నువ్వు యెహోవాని స్తుతింపుము. నా జీవిత కాలమంతా నేను యెహోవాని స్తుతించెదను అని మనలో మనం కూడా అందరం కూడా దావీదు ఓలే మనం కూడా నేర్చుకోవాలి. ఆ విధంగా నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. అవునయ్యా, నా జీవితకాలం అంతా నేను అంటే ఎవరికి వాళ్ళమే. దేవుడు ఎవరికి వాళ్ళే. ఈ లోకంలో ప్రతి ఒక్కరం కూడాను దేవుని స్తుతించడం, ఆరాధించడం మనము నేర్చుకోవాలన్నమాట. ఎంతకాలము చేయాలి, లేకపోతే ఎప్పటి వరకు చేయాలి, ఎంతసేపు చేయాలని అంటే మనకి కుదిరినప్పుడు, మనకి వీలు కుదిరినప్పుడు ప్రతిరోజు ఎంతో కొంత సమయం చూసుకొని, వీలు కుదరలేదనుకోండి, ఎప్పుడు కుదిరితే అప్పుడే మనము దేవుణ్ణి స్తుతించాలి. నా ప్రాణమా నువ్వు యెహోవాని స్తుతించాల్సిందే. నా జీవిత కాలం అంతా నేను నా యెహోవాని స్తుతించాలని అనుకుంటున్నాను. నేను బ్రతుకు కాలం అంతా నా దేవుని కీర్తించెదను. నేను స్తుతించాలనుకున్నాను కాబట్టి నేను తప్పకుండా నా దేవునిని మాత్రమే కీర్తించెదను. ఎందుకు నా దేవుడు అంటే నా నమ్మకము ఆ దేవునిపైనే ఉంది. ఆయన యొక్క అభిప్రాయం ఏంటి? దావీదు గారి అభిప్రాయము, నా దేవుని నేను కీర్తించదును అని అంటే నా నమ్మకము నా యెహోవా పైనే ఉంది కాబట్టి నేను ఆయన్ని మాత్రమే కీర్తిస్తానని చెప్తున్నాడు. నెక్స్ట్ 3వ వచనం చూద్దామా. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. రాజుల చేతుల్లో, నరుల చేతుల్లో అంటే రాజులు అవని, మనుషులు, నరులు అవని, ఎవరైనా అవని. మనకి ఒక మాట ఉంది కదా, నువ్వు మనుషులను రాజులను ఆశ్రయించక యెహోవాను నమ్ముకొనిడి అని ఉంది కదా. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. నీకు యేసు నామంలోనే రక్షణ ఉంది కాబట్టి నువ్వు నమ్ముకోవాల్సింది ప్రభు అయిన యెహోవాని, మన దేవుడైనటువంటి యేసుక్రీస్తుని. అందుకనే ఆయన చూడండి ఎంత బలమైన నమ్మకమో. రాజుల చేతనైనను నరుల చేతనైనా రక్షణ లేదు. వారిని నమ్ముకొనకుడి. నమ్ముకోమంటున్నాడా వద్దంటున్నాడా? నమ్ముకొనకుడి. వారు ఎలాంటి వారో చెప్తున్నారు చూడండి. అంటే వాళ్ళు కూడా వారి ప్రాణం వెడిలిపోను. నీలాంటి వారే రాజైనా వెడిలిపోతాడు. నరుడు నీలాంటి మనిషి వారు కూడా మంటి పలగుదురు. కాబట్టి చాలా గొప్ప రాజు అని అంటే ఆ గొప్ప రాజుకు కూడా ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత పై స్థానంలో జీవితం ఉన్నా కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే రాజుల చేత నరుల చేత నీకు రక్షణ లేదు. వారిని నమ్ముకొనకోడి. వారి ప్రాణములు వెడలిపోవును. వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. అంటే వారి సంకల్పం అంటే వారు ఏదైతే ఉద్దేశించుకున్నారో, లేకపోతే ఈ లోకంలో వారు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా నశించిపోతాయంట. అంటే ఏదైనా కానీ దేవుని మాట నిలుస్తుంది. కానీ
దేవుని చేత రూపొందించబడినటువంటి ఏ మనిషి అయినా, ఈ భూమి మీద ఉన్నటువంటి రాజైనా నరుడు నీలాంటి మనిషి అయినా కానీ వాళ్ళ వల్ల నీకు ఎట్లాంటి రక్షణ ఉండదు. దేవుని నామంలోనే మనకి రక్షణ దొరుకుతుంది. కాబట్టి దావీదు అంటున్నాడు, వారిని నమ్ముకొనుకొడి, వారి ప్రాణములు వెడిలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడి నశించును. కాబట్టి మొదట్లో చెప్పబడినట్లుగా, నా ప్రాణమా నువ్వు యెహోవాని స్తుతింపు, నా జీవిత కాలమంతా నేను యెహోవాని స్తుతించెదను, నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను అని ఎట్లాగా ఆయన దేవుని మీద ఎంత ప్రేమతో తన మాటలు పలకగలుగుతున్నాడో మనం కూడా పలికేలాగా మన బ్రతుకుల్ని మనం కూడా మార్చుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు కదా, రాజుల చేతనైనను నరుల చేతనైనను నీకు రక్షణ లేదు, నీకు లేదు, నాకు లేదు. ఈ లోకంలో ప్రతి ఒక్కరం కూడాను మనకి రక్షణ దేవుని యొక్క చేతుల్లోనే ఉంది. దేవుని చేతుల్లోనే మనకు రక్షణ. అది దేవుని దగ్గరే దేవుడే మనకు తోడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు కదా. ఆయన వల్లే మనకి రక్షణ ఈ లోకంలో. కాబట్టి మనము నమ్ముకోవలసింది నరుడు, ఆయన కూడా మంటిపాలగుతాడు, రాజు మంటిపాలగుతాడు, వాడి ప్రాణములు వెడలిపోతాయి అని దావీదు గారు తలంచారు కాబట్టి దేవుడు హృదయానుసారుడుగా బ్రతకగలిగాడు. అలాగా మనం కూడా తెలుసుకోవాలి ఆ విధంగా. నెక్స్ట్ ఐదవ వచనం చూద్దాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎంత మంచి మాట చూడండి. అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు ఉన్నాడే, ఎవరైనా యెహోవా తండ్రి, సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, నువ్వు నమ్ముతున్నావా? అబ్రహాము దేవుడే నా దేవుడు, యాకోబు దేవుడే నా దేవుడు, ఇస్సాకు దేవుడే నా దేవుడు అని నువ్వు నమ్ముతున్నావా? ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడో, నాకు కూడా ఆ దేవుడే సహాయకుడను నువ్వు నమ్మున్నట్లయితే, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. ఎంత గొప్ప మాట చూడండి. మనమందరం కూడాను రాజుల వద్ద, నీలాంటి నరుడు వద్ద రక్షణ లేదు. ఎందుకంటే వారు కూడా వెడలిపోతారు, మంటిపాలవుతారని దావీదు నమ్మినట్లే మనం కూడా నమ్మి యాకోబు దేవుడి సహాయం మనం కోరుకోవాలా, యెహోవా మీద మన ఆశ పెట్టుకోవాలని దావీదు గారు తన కీర్తనలో వివరిస్తున్నాడు. ప్రతి ఒక్కటి మనం నేర్చుకోడు. ఆశ కలిగిన హృదయానికి దేవుడు ఎప్పటికీ కూడా సహాయం చేస్తాడు. ఆశ ఉందా దేవుని ప్రేమ తెలుసుకోవాలని? అదిగో చూడు, నీకు యాకోబు దేవుడు సహాయం చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? యెహోవా దేవుడి మీద నువ్వు ఆశ పెట్టుకొని ఉన్నావా? అట్లయితే నువ్వు ధన్యురాలివి, ధన్యుడు అవుతావు. ఈ లోకంలో దేవుడు అర్హత ఏమీ లేదు. ఈ లోకంలో ప్రతి మనుష్యుడు కూడాను నీవు దేవుని యొక్క సంకల్పంలో ఉన్నవారే. కానీ సాతాను ఈ లోకంలో బంధించి వేస్తుంది. దేవుని ఆశ్రయించకుండా, దేవుని రక్షణలోకి నడిపించకుండా, అట్లాగనే దేవుని మీద ఆశ పెట్టుకోనికోకుండా ఈ లోక ఆశల్లోనే మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును, నువ్వు నమ్ముతున్నావా? అబ్రహాము దేవుడే నా దేవుడు నువ్వు నమ్మితే సహాయం చేస్తాడు. యాకోబు దేవుడే నా దేవుడు, ఇజ్రాయేలు దేవుడే నా దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే సహాయం దొరుకుతుంది నీకు తప్పకుండా. ఆశ పెట్టుకో, యెహోవా మీద ఆశ పెట్టుకో, యేసు ప్రభు మీద ఆశ పెట్టుకోవాలి మనం అందరం కూడాను. అలాంటి నరుడు ధన్యుడవుతాడంట. అంటే దేవుడు నిన్ను ధన్యుడిగా పిలుస్తాడు. నువ్వు ఆశ పెట్టుకో, సహాయం యాకోబు దేవుడైన నా దేవుడు నువ్వేనయ్యా అని మనం ఆయన సహాయాన్ని అడగాలంట. అంతేకాని రాజులు నన్ను రక్షిస్తారేమో, నరులు నన్ను కాపాడతారేమో అంటే రక్షణ వాళ్ళ దగ్గర లేదు. నమ్ముకోబాక, వాళ్ళు కూడా మంటిపాలవుతారు. నువ్వెట్లాగా వెడలిపోయి లోకంలోంచి మంటిపాలవుతావో వారు కూడా మంటిపాలవుతారు. అంతే, వారు ఈ లోకంలో కొంచెం గొప్ప గనులుగా ఉన్నారు అంతే, కానీ నీకు ఎలాంటి సహాయం దొరకదు. కానీ యాకోబు దేవుడు ఉన్నాడే, యాకోబు దేవుడు, అబ్రహాం దేవుడు ఉన్నాడే, ఆయన నమ్ముకుంటే, ఆ దేవుడి మీద ఆశ పెట్టుకుంటేనంట సహాయం చేస్తాడంట, ధన్యుడుగా నిన్ను చేస్తాడంట. ఆయన ఎలాంటి వాడో చూడండి. 6వ వచనం చూద్దామా. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఇలాంటివాడు కాదు. మనము దేవుడు సృష్టించిన వాటిని వాడుకోవడానికే మనకి సరైన జ్ఞానం లేదు ఈ లోకంలో మనం కదా. మరి ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును, ఏదుందో ఆ సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ఎంత మంచి మాటో చూడండి, మాట తప్పనివాడు.
మనం ఈ లోకంలో ఎవ్వరం కూడాను అంత గౌరవం పొందదగిన వారం కాదు. మాట తప్పని వాడు మన దేవుడు. మాట తప్పని వాడు ఈ లోకాన్ని సృష్టించిన వాడు. ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, సర్వమును సృష్టించిన ఆ దేవుడున్నాడే, ఆయన మాట తప్పని వాడంట. మనలాంటి వాడు కాదు. ఈ లోకంలో మనం చాలా ప్రామిసులు చేస్తాం, చాలా మాటలు చెప్తాం, కానీ వాటిని మనం నిలుపుకోలేము కదా. కానీ దేవుడు దావీదు చెప్తున్నాడు, మాట తప్పని దేవుడయ్యా, ఆయన నమ్ముకున్నవాడు ధన్యుడయ్యా అంటున్నాడు. మనం కూడా ధన్యులం అవ్వాలనుకో యెహోవాను నమ్ముకోవాలి, యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి, యెహోవా సహాయం కొరకు మనం చూడాలి. ఆయనలోనే రక్షణ ఉందని మనం తెలుసుకోవాలంట. ఎంత మంచిగా, అందుకనే ఎప్పుడు కూడా దేవుడు మనకి, నేను ప్రతిరోజు చెప్తూనే ఉంటాను, ఇదే మాట చెప్తూనే ఉంటాను, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుదాం. దేవుడి నీతి ఏంటి, దేవుని రాజ్యం ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి? మొత్తం బైబిల్లో ఉన్నదంతా దేవుని రాజ్యమే. అందుకే ఆయన అంటాడు కదా, మీరు మొట్టమొదట చేయాల్సింది నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి చాలు. ఈ లోకంలో వెదిగితే మీరు చాలా ధన్యులు అవుతారు. ఎందుకనంటే మనం ఈ లోకంలో అంటాం చూసామా, అందరం కూడా మన సొంత తెలివితేటలే ఇవే అనుకుంటాం. కాదు, అంతకు మించినటువంటి జ్ఞానం మనకి దేవుని యొక్క మార్గంలో ఉంది, దేవుని యొక్క పవిత్రమైన గ్రంథంలో ఉంది. మన ఊహలకు అందనటువంటి ఎంతో సమాచారం మనకి బైబిల్లో దొరుకుతుందనమాట. అందుకని ఎప్పుడు మనం మనస్సు పెట్టాలి. మనం మనస్సు పెట్టి దేవుని యొక్క ప్రేమ కొరకు మనం ఎదురు చూడాలి. అందుకని ఆయన అంటున్నాడు చూడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ఎన్నడు అంటే ఒక్కసారి కాదు, ఏదో ఒక్కసారి 2 సార్లు కాదు, ఎన్నడు అంటే ఎప్పటికీ కూడా ఆయన మాట తప్పడంట. దేవుడు నీకు ఒక మాట చెప్పాడు అనుకో, ఇదిగో దేవుని, మనకు బైబిల్లో చాలా వాగ్దానాలు ఉంటాయి, ప్రతి మాట దేవుని చెప్పిందే కదా. దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ఎంతోమందిని వారి పరిశుద్ధాత్మతో రాయించింది. అది దేవుని హృదయమే మొత్తం బైబిల్ అంతా. కాబట్టి దేవుడు మాట తప్పనివాడు, కాబట్టి మనము నమ్మవచ్చు. ఆయన నమ్మదగినవాడు, మాట తప్పనివాడు, ఆయన ఆదరించేవాడు. ఇలా మనం ఎన్నో దేవుని యొక్క గుణగణాలు మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఆయన మాట తప్పనివాడు. కాబట్టి ఇక్కడ చూద్దాం, మనము బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారం దయచేయను, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను, యెహోవా గ్రుడ్డి వారి కనులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. ఎంత గొప్ప దేవుడో మనము. అందుకనే మనం బైబిల్ని మనం చాలాసార్లు చదివే ఉంటాం, కీర్తనలు, సామెతలు, లేకపోతే చాలా మనం ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు కూడా నార్మల్గా మనము ఒక న్యూస్ పేపర్ చదివినట్టుగానో, లేకపోతే ఏదో ఈరోజు బైబిల్ చదవాలి కదా అని అలా మనం అనుకుని చదివితే దేవుని యొక్క హృదయం మనకు అర్థం కాదు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒక్క అధ్యాయంలోనే దేవుడు చూడండి ఎంత మంచి మనకి బోధిస్తున్నాడు. దావీదు గారి ద్వారా మనకి ఆయన ఎన్నడూ మాట తప్పిన వాడే కదా. అట్లనే బాధపరచబడి వారికి, అర్థమవుతుందా, బాధ పెట్టేవారికి కదంట సహాయం చేసే దేవుడు. బాధపరచబడి వారికి, నువ్వు బాధపరచబడుతున్నావా, నిన్నెవరైనా బాధిస్తున్నారా, ఆయన న్యాయం తీర్చును. కంగారు పడాల్సిన అవసరం లేదంట. మనం న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి మనము అందరం కూడాను మామూలుగా మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మనల్ని బాధ పెట్టిన వారిని మనం కూడా బాధ పెట్టాలి వెంటనే అని మనకు అనిపిస్తుంది. కానీ కొంచెం సేపు మనము సహనంతో మనం బ్రతకడం నేర్చుకున్నప్పుడు అంట, ఒకరోజు నా మాట కాదు, ఇది దేవుని మాట, ఆయన న్యాయం తీరుస్తానంటున్నాడు. నువ్వు ఆకలిగొని ఉన్నావా, ఆహారం దయచేస్తాడు అంతే. అందుకే నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి చేయి చాచి నా దగ్గర ఆహారం లేదు అని అడగాల్సిన అవసరం లేదు మనం ఎవ్వరం కూడా. ఎందుకంటే మనల్ని సృష్టించిన దేవుడు, తల్లి గర్భంలో నుంచి మనం చూసిన దేవుడికి మన అవసరం తెలియదా? కాబట్టి ఆకలిగొనిన వారికి ఆహారం దయచేయును, యెహోవా బాధింపబడిన వారికి విడుదల దయచేయును. నువ్వు బాధింపబడుతున్నావా, ఎవ్వరు నిన్ను విడుదల చేయలేరు, దేవుడు విడుదల చేస్తాడనమాట. ఏ రకమైనటువంటి బంధింపబడడం అనమాట అంటే, అనారోగ్యంతో బంధించబడినా, లేకపోతే నువ్వు శత్రువుల యొక్క వారి యొక్క కక్షకి ఏదైనా అవనండి. బంధించబడ్డం అంటే తాళ్ళతో కట్టేయడం అని కాదు. మనము జయించలేనివి మనం జయించలేకపోతున్నాం అనుకో, కొన్నిటిని వాటిల్లో బంధించబడి ఉన్నామని అర్థం. ఇప్పుడు పౌలు శీలలు చెరసాలలో బంధించబడి ఉన్నారు, అది చెరసాల. అట్లానే చాలా రకాలైనటువంటి
చెడ్డవాటితో మనం బంధించబడి ఉంటాం అన్నమాట. కాబట్టి నువ్వు బంధించబడి ఉన్నావా, నీకు విడుదల. యెహోవా నామంలో విడుదల, యేసు నామంలో విడుదల, మనందరికీ విడుదల అనమాట. నువ్వు ఆకలి కొని ఉన్నావా, నేను ఆకలి కొని ఉన్నానా. ఆహారం దయచేసేది దేవుడే. గ్రుడ్డివారి కనులు తెరవచేయుచున్నాడు. గ్రుడ్డివారంటే చూపులేని వారనేం కాదు. ఈ లోకంలో మనము కూడా కళ్ళుండి కూడా గుడ్డి లేని వారమే. దేవుని కార్యాలు చూచి కూడాను నమ్మని వారం అనమాట. అలాంటి గ్రుడ్డితనం. మామూలుగా చూపు లేని వారు గుడ్డి వాళ్ళని కాదు, ఆత్మీయ గుడ్డితనం ఉంది మనందరికీ కూడా. దేవుడు నిజమైన దేవుడు అని మనకు తెలిసి కూడా మనమందరం కూడా ఆత్మీయ గుడ్డితనంతో బ్రతుకుతున్నాం అనమాట. కాబట్టి గుడ్డివారి కనులు తెరవజేయువాడు అనమాట. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. నువ్వు కృంగి ఉన్నావా, నిన్నెవ్వరు కూడా లేవనెత్తలేరు. ఎందుకనంటే వదిలేస్తారు. లోకం ఎప్పుడైనా కానీ సరేలే అని చెప్పేసి వదిలేస్తారు. కానీ నీ దగ్గరికి వస్తాడు దేవుడు, లేవనెత్తుతాడు. దేవుడు ఎక్కడో ఉండి చేయడు, నిన్ను లేపాలి. ఇప్పుడు నువ్వు పడిపోయి ఉన్నావు, కృంగి బాధపడుతూ నువ్వు ఎంతో మానసికంగా బాధపడుతున్నావా, లేకపోతే కృంగిపోయి ఉన్నావా, దేవుడు వచ్చి నిన్ను లేవనెత్తుతాడని దావీదు గారు చెప్తున్నారు. చూడండి, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. నువ్వు నీతి కలిగి ఉన్నావా, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. మనుషులు కాదు ప్రేమించేది, దేవుడే ప్రేమిస్తాడంట. కాబట్టి మనకు దేవుడు నేర్పే ప్రతి పాఠం మన జీవితంలో ఏదన్నా ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఏదైనా నువ్వు బాధపరచబడుతున్నావా, దేవుని న్యాయం కోసం ఎదురు చూడు. నీకు ఆకలి కొని ఉన్నావా, పేదరికంతో ఉన్నావు, నువ్వెంతో కష్టంతో ఉన్నావా, నీకు ఆహారం దేవుడు దయచేస్తాడు. మనం అందరికీ కూడా దేవుడే ఇస్తాడు. మరి నువ్వు బంధింపబడి ఉన్నావా, విడిపించుకోలేని చాలా రకాలైనటువంటి చెడ్డ గుణాలతో ఉంటే దేవుడే విడుదల చేస్తాడు. అలాగే మనకి ఎటువంటి గ్రుడ్డితనం ఉన్నా కానీ చేస్తాడంట. మన కన్నుల్ని తేటగా చేసి దేవుడు ఇదిగో ఇది నిజమైనది, ఇది అని మనకు తెలియచేస్తాడంట. నువ్వు ఏ రకమైన కృంగుబాటులో ఉన్నా, ఆ కృంగుబాటు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొంతమందికి ఇల్లు లేదనుకో, అయ్యో నాకు సొంత ఇల్లు లేదయ్యా అని కృంగిపోతూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. సమస్య లేని మనిషి అంటూ ఉండడు కదా. కానీ నీ కృంగుదలను కొంతమంది అనారోగ్యం వచ్చిందనుకోండి, మంచం మీద అలాగే కృంగిపోతూ ఉంటారు. రకరకాలైనటువంటిది. ఇప్పుడు అందరికీ దేవుడు అందరినీ ఒకేలాంటి రూపులో సృష్టించలేదు కదా. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటిది ఉంటుంది. కాబట్టి దేవుడు ఎటువంటి కృంగుదలనైనా లేవదీస్తాడనమాట. కాబట్టి నీతిమంతులను ప్రేమించువాడు. నీలో నీతి ఉందా అంటే నీ చుట్టూ ఎన్ని ఉన్నా కానీ నువ్వు వాటికి టెంప్ట్ అవ్వకూడదు. నీ చుట్టూ చాలా ఉంటాయి. అంటే నువ్వు అబద్ధం ఆడాలంటే అబద్ధం ఆడుకోవచ్చు, మోసం చేయాలంటే మోసం చేసుకోవచ్చు. ఎన్నో ఆప్షన్స్ నీ దగ్గరే ఉంటాయి. కానీ నువ్వు నీతి కలిగి బ్రతికావా, నీతిమంతుడిని దేవుడు ప్రేమిస్తాడంట. చూడండి, దావీదు గారు చెప్తున్నాడు. మనం అందరం కూడాను మనుషుల ప్రేమ కోసం మనం ఎదురు చూస్తాం. సహజంగా మనం ఏమనుకోండి, అది తెలుసా, నా భర్త ప్రేమించాలి, నా తల్లిదండ్రులు ప్రేమించాలి, నా బిడ్డలు ప్రేమించాలి, మన ఆశ ఎట్లానే ఉంటుంది. కానీ నువ్వు నీతి కలిగి జీవిస్తే చాలంట, దేవుడే ప్రేమిస్తాడంట. ఎంత గొప్ప వరం ఇస్తున్నాడు మనందరికీ దేవుడు. కానీ మనమేం చేస్తాము, ఎందుకంటే మనకి దేవుడు అంత విశాలమైన ఆలోచనలు ఉండవు కదా మనందరికీ. అందుకని మనం ఏంటంటే చిన్న చిన్న వాటి దగ్గర మనం ఆగిపోతాం. మనుష్యులు ప్రేమ తాత్కాలికమైనది, మారిపోయేది ఇదని తెలుసు మనకి. అయినా కానీ అరే నన్ను బాగా ప్రేమిస్తే చాలరా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా నీతిమంతుల్ని ప్రేమిస్తాడంట. కాబట్టి మనం ఎప్పుడైతే నీతి కలిగి ఉంటామో మనం దేవుని ప్రేమను పొందుకోగలుగుతామంట. నమ్మాలి అంతే. నువ్వు మనుషుల మాట నమ్మట్లా, మనుషుల మాయ మాటలు నువ్వు నమ్మట్లా, మనం అందరం నమ్మట్లా. తెల్లవారు లెగిస్తే ప్రతిరోజు మనుషులు చెప్పే అబద్ధాలు అన్నీ మనం నమ్ముతున్నాం కదా. మరి దేవుడి మాట మనం ఎందుకు నమ్మకూడదు? మనం దేవుడి మాట ఎందుకు నమ్మకూడదు? అందరం నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టి నమ్మాలి మనం అందరం కూడాను. అందుకనే అంటున్నాడు చూడు, యెహోవా పరదేశులను కాపాడువాడు. పరదేశులు అని అంటే వేరే దగ్గర బ్రతకడం అనమాట. అంటే నీది కాని చోట నువ్వు బ్రతకటం. ఇప్పుడు అందరూ నీ వారు ఉన్నారనుకో, అది నీకు పరదేశం కాదు. నీ చుట్టూ నీ బంధువులు, నీ వారు, లేకపోతే నువ్వు ఉన్న స్థానం, నువ్వు చిన్నప్పటి నుంచి కానీ ఉన్నది కానీ, లేకపోతే నీ శత్రువుల ప్రదేశంలో ఉన్న అది పరదేశం అవుతుంది నీకు. లేదంటే బానిసలుగా మనకి ఇజ్రాయేల్ ప్రజలను తీసుకెళ్లారు చూడండి, అది వారికి పరదేశం. వారు యోసేపు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు యోసేపుకి అది పరదేశి. అట్లనే వారిది కాని ప్రాంతము పరదేశి అవుతుంది అన్నమాట. ఏదైనా అవనండి అది. కానీ పరదేశులను కూడా కాపాడతాడంట దేవుడు.
అర్థమవుతుంది అందరికీ. పరదేశులను విడిచిపెట్టడు దేవుడు ఆయన. అందుకనే మనం ముందు వాక్యంలో చెప్పుకున్నాం కదా, ఆయన మాట తప్పనివాడు. మరి బైబిల్లో దేవుడు మాట ఇచ్చాడంటే, అయ్యా నువ్వు నాకు న్యాయం తీరుస్తావా, తీరుస్తావు. ఎందుకనంటే ఇప్పుడు నా న్యాయము తప్పు, మనందరి న్యాయాలు ఎట్లా ఉంటాయంటే ఎవరి కాళ్ళ మనకు అనుకూలంగా న్యాయం చెప్పుకుంటావు. అందుకు కదా ఎవరమైన మనుషులు ఎట్లుంటాము, ఎదుటోళ్ళకి న్యాయం ఎప్పుడు మనం చెప్పం కదా, ఎవరం కూడా మన న్యాయమే మనం మాట్లాడుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు నేను ధనవంతుడు పేదవాడు లేకపోతే గొప్పోడు, అరే ఈడు మహాజ్ఞాని ఇట్లాంటి ఏం చూడడు దేవుడు. ఆయన నీతి ఎట్లా ఉంటుందంటే అందరికీ సమానంగా ఉంటుంది. కాబట్టి దేవుడు న్యాయ తీర్పు కోసం చూడాలి, దేవుడు దయ కోసం చూడాలి, ఆయన విడుదల కోసం చూడాలి. మన మనోనేత్రాలు తెరవబడే వరకు మనం చూడాలా, మనము లేవనెత్తడం మనం చూడాలి అందరం కూడా. దేవుడు ప్రేమించే వరకు కూడా మనం నీతి కలిగి బ్రతకాలన్నమాట. మనం నీతి కలిగి బ్రతికితే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, దేవుడు కాపాడువాడని నమ్మాలా. నువ్వే ఎక్కడ ఉన్నా కానీ, అంటే ఇక్కడ పరదేశీలే అంటే వారిది కానిది ఏదైనా కానీ. ఇప్పుడు దానియేలు సింహభూమిలో ఉన్నాడు, అది దానియేలుకి అతనిది కాదు కదా, తన ఇల్లు కాదు, తన దేశం కాదు కదా దానియేలు. మరి అక్కడ కాపాడా కాపాడలేదా? పరదేశంలో కాపాడతాడు. పరదేశంలో నువ్వున్నా కాపాడతాడు, నీ దేశంలోకి పరదేశులు వచ్చినా కానీ దేవుడు కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి లోకంలో. అంటే తండ్రి లేని వారికి, అంటే నీకు ఎటువంటి ప్రేమ దొరకలేదనుకో, ప్రేమిస్తాడు దేవుడు. విధవరాండ్రు వారి పాపము శక్తి లేని వారైపోతారు. దేవుడు అందరినీ అని కాదు, దేవుణ్ణి నమ్ముకొని యేసయ్య నామంలో ఉన్న వాళ్ళందరినీ. ఎందుకనంటే ఎవరి తండ్రి అయినా కానీ ఏమంటాడు, ఆయన బిడ్డలను కాపాడతాడు కదా. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం ఉన్నాము, పక్కింటి వారు ఏంటిదన్నది మనకు తెలియదు కదా. అట్లనే దేవుడికి అందరు బిడ్డలమే. కాకపోతే చాలామంది మనం కాదని మాకు సాతాను అంటే ఇష్టం కాబట్టి మనం అందరం కూడా దేవుడి చేతుల్లోంచి లోకంలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి అందుకనే దేవుడు అంటున్నాడు చూసారా, తండ్రి లేని వారిని ఆదరిస్తాను. మరి లోకంలో తండ్రి లేని వారు అందరూ ఆదరించబడుతున్నారా అని అంటే ఆదరించబడట్లేదు. ఎందుకు ఆదరించబడట్లేదు అని అంటే వారికి దేవుడి యొక్క ప్రేమను తెలుసుకోవట్లా, నిజమైన దేవుడు అని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, రండి నా దగ్గరికి రండి. దేవుడు అసలు రావద్దు అనట్లేదు. మీ కులము, మీ జాతి, మీ రంగు, లేకపోతే మీ అంతస్తు, మీ ఘనత ఇవేమీ అడగట్లే దేవుడు. అందుకని ఆయన ఏమంటున్నాడు, తండ్రి లేని వారికి విధవరాండ్రను ఆదరిస్తాను. నీకు ఇప్పుడు నేనున్నాను, నాకు తల్లి ప్రేమ దొరకలేదనుకోండి, యేసయ్యా నువ్వే నా తల్లి అంటే ఆయన ఏమంటాడు, అవునంటాడా కాదంటాడా? అవునే అంటాడు. అట్లానే ఎవరు లేకపోయినా జీవితంలో మనం ఎట్లాగా ఉండాలి అంటే, నన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు అని మనము నమ్మాలంట. ఇది ఇప్పుడు దావీదు గారు దేవుడి మీద ఎంత గొప్ప ప్రేమ లేకపోతే ఇట్లాంటి మాటలన్నీ తను పలుకుతున్నాడు చూడండి. తండ్రి లేని వారికి ఆయనే తండ్రి, విధవరాండ్రకు ఆయనే భర్తగా అని అంటే ఈ లోకంలో భర్త కాదు, భర్త ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమని దేవుడు ఇస్తాడు, అంటే ఆదరణ చూపిస్తాడు. అట్లాంటి ఆదరణ అన్నమాట. అంటే నువ్వు ఏదైనా కోరుకుంటే బిడ్డలు లేని వారికి దేవుడే బిడ్డగా ఆదరిస్తాడు, ప్రేమగా చూస్తాడు, వృద్ధాప్యంలో వారిని కాపాడుతాడు. అలా అంటే నీ హృదయం ఆనుకోవాల్సింది దేవుడి పైన. నన్ను ఎవరో చూస్తారు అన్న మాట ఉండకూడదు మనకెవరికి కూడా. నన్ను దేవుడే చూస్తాడు అనే నమ్మకంతో మనం బ్రతకాలన్నమాట. భక్తిహీనుల మార్గమును ఆయన వంకరముగా చేయను. భక్తిహీనులు మనమందరం కూడాను భక్తిహీనులుగా ఉన్నాం అనుకోండి, మన త్రోవలన్నీ వంకర టెంకరగానే ఉంటాయి. మనం అందరం కూడాను వంకర టెంకరగానే అంటే మన ఆలోచనలు అన్నీ కూడాను ఈ లోకంలో అంటాం చూసామా, అట్లానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భక్తి కలిగి ఉంటావో ఆయన నీ మార్గములను తిన్నగా చేస్తాడనమాట. అందుకనే చూడండి, భక్తిహీనులు వారు అబద్ధం ఆడడానికి భయపడరు, మోసం చేయడానికి భయపడరు, దేనికి వ్యభిచారానికి భయపడరు. రకరకాలు ఒకటని మనం చెప్పాల్సిందేం లేదు. దేనికైనా కానీ మనం భక్తిహీనతలో ఉన్నప్పుడు మనం దేనికి భయపడం ఈ లోకంలో. కానీ నువ్వు దేవుడి ఏడల భక్తి కలిగి ఉన్నామనుకో, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు వింటున్నాడు అన్నీ. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నువ్వు చేసే ప్రార్థన నేను వింటున్నప్పుడు అన్నీ వింటాను కదా అంటాడు. అంతే, ప్రతిదీ కూడా మన చెడు మన మంచి అన్నీ కూడా దేవుడికి తెలిసి ఉంటాయి. కాబట్టి భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేయను. మనమేమి అంటాం చూసారా, లోకంలో మన చేతులతో మనమే ఏదైనా కానీ దేవునికి దూరం అయిపోతే భక్తిహీనులుగా అయిపోతాం ఈ లోకంలో. అందుకనే దేవునికి దగ్గరగా బ్రతకాలి, వంకర మార్గములను తిన్ననైన మార్గాలుగా మార్చగల దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలన్నమాట. యెహోవా నిరంతర మేలును
యెహోవా నిరంతరము మనల్ని ఏలుతాడంటే అర్థం ఏంటి? పరిపాలిస్తాడు. ఆయనే మన రాజుగా మనల్ని పరిపాలిస్తాడంట, ఏలును. కాబట్టి నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలోకి వస్తావో, ఎప్పుడైతే ఆ దేవుని నువ్వు నమ్ముకుంటావో, నిన్ను కాపాడే బాధ్యత దేవుంది. అర్థమవుతుందా మనందరికీ కూడాను? అయ్యా నువ్వు నన్ను కాపాడువాడువా, అయ్యా నువ్వు నన్ను రక్షించువాడువా అంటే నువ్వెంతగా నమ్మాలి అంటే కళ్ళు మూసుకొని నమ్మాలి దేవుణ్ణి. అంతేకాని దేవుని మీద అపనమ్మకం ఉంచుకోకూడదు. దేవుడు చెయ్యలేడేమో, దేవుడు చెయ్యడా లేకపోతే చెయ్యలేడేమో అన్న అపనమ్మకం మనలో ఉండకూడదు. దేవుడు అన్నాడు కదా, ఏదైనా నువ్వు నమ్మినావా, నీ విశ్వాసమే నీకు జరుగునుగాక అన్నాడు కదా దేవుడు. స్వస్థతలు కూడా ఎలా వచ్చినాయి? విశ్వాసం ఉన్నవారికి స్వస్థతలు వచ్చినాయా? చాలామంది దేవుడు కాలంలో కూడా కృంటివారు, గ్రుడ్డివారు చాలామంది ఉన్నారు కదా, మనం చూస్తున్నాం కదా. పక్షవాత రోగులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరికీ స్వస్థతనిచ్చాడు దేవుడు. స్వస్థత ఎవరికి ఇస్తాడు దేవుడు? విశ్వాసంతో నువ్వే నన్ను బాగు చేయగలవు అని దేవుడిని దగ్గరికి వెళ్ళి దేవుడిని అడిగిన వారు, దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయినా నమ్మకంతో ఆ దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు అని నమ్మాలి. ఎందుకనంటే ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తున్నాను కదా, మనం సైతాన్ దగ్గరికి వెళ్ళడం వల్ల మనకి ఈ లోకంలో నష్టం తప్ప లాభమేమి ఉండదు. మనం సాతాన్ దగ్గరికి వెళ్ళి ఈ లోకంలో మనం అన్నీ పోగొట్టుకునే కంటే దేవుని దగ్గరకు వచ్చి ఎదురు చూసామనుకో, 1 రోజా, 2 రోజుల, 10 రోజుల, సంవత్సరమా. ఇప్పుడు అక్కడ కోనేరు దగ్గర మనకి 38 సంవత్సరాలు ఒక అతను గుడ్డివాడికి దేవుడు కళ్ళిచ్చాడు కదా, 38 సంవత్సరాలు నిరీక్షణ చేశాడు. మనమందరం కూడా చూడండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెంటనే ఇచ్చేయాలి దేవుడు. మనకి ఏదైనా అడిగామనుకోండి వెంటనే కాదు, నిరీక్షణ ఉండాలి. నేను కూడా నాకు ఇల్లు లేదు అది అంటే ఉంటుంది కదా, ఉండడానికి ఉంటుంది. ఇప్పుడు మనం ఇష్టం లేదనుకో, మనుషులు ఏం చేస్తారు, అరే వీళ్ళకి దక్కకుండా ఉంచాలి అని అనుకుంటారు. కానీ మనుషులు దక్కనింది దేవుడు దక్కిస్తాడు అనమాట. నిరీక్షణ నేను చాలా కాలం ఎదురు చూస్తాను, దేవుని సన్నిధిలో పొందుకున్నాను అంతే. ఇప్పుడు ఈరోజు నేను ఈ మాటలు మీ అందరికీ చెప్పగలుగుతున్నానంటే, ఒకనాడు దేవుని నమ్మి నిరీక్షణతో ఎదురు చూసిన వాళ్ళకి ఆయన కార్యాలు చేస్తాడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు అన్న నమ్మకం మనమందరం కూడాను. ఎన్నోసార్లు మనం అవిశ్వాసంలోకి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయినప్పుడు మనకేం లాభమేమి ఉండదు. మనం అనుకుంటాం కదా, దేవుడు నాకేం చేశాడు కాదు, దేవుడు మనకి ఎక్కువే చేశాడు. ఒకసారి మనం అందరం మన హృదయాల మీద చేయబెట్టుకొని దేవుడికి మనం ఎక్కువ చేస్తామా, దేవుడు మనకి ఎక్కువ చేశాడు అని ఆలోచిస్తే దేవుడు మనకే ఎక్కువ చేశాడు. కాబట్టి ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళు, నీకు దేవుడి కంటే ఎక్కువ సహాయం చేయగలిగారా? కాదు కదా. కాబట్టి మనం నమ్మాల్సింది ఎవరిని? దేవుడిని. ఆయన నిరంతరము ఏలతాడు, నిరంతరం ఉండేవాడు, నిరంతరం మనల్ని కాపాడుతాడు కదా. నిరంతరము ఆయన మన మాటలు వింటాడు కదా, నిరంతరం మనల్ని కాపాడుతాడు, నిరంతరం మనల్ని విడుదల చేస్తాడు. ఎందులైనా ఉన్నాం అనుకో, బందీలు అయిపోయినా అనుకో, నిరంతరం అయ్యో దేవుడు రేపు ఉండడా అంటే రేపు కూడా ఉంటాడు. నిన్న నేడు నిరంతరము ఉండే దేవుడు అని మనం బైబిల్లో చదువుకుంటున్నాం కదా. ఆది యందు ఉన్నాడు ఆయనే, అంతం వరకు ఉంటాడు. ఆది యందు ఉన్నవాడు అంతము వరకు నిలిచేవాడు ఆ దేవుడే. కాబట్టి మనము యెహోవా నిరంతరం మనల్ని ఏల్తాడని మనం నమ్మాలి. నమ్మకపోతే ఏది జరగదు. మన విశ్వాసమే మనల్ని ఏదైనా ఎక్కడికైనా నడిపిస్తుంది. విశ్వాసం ఉంటేనే మనం ఏదైనా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోగలం. దేవుడు అంటాడు చూసావా, మనల్ని పరీక్షిస్తాడు. మనం వెంటనే ఏం చేస్తాం, సాతాను వచ్చి అంటది దేవుడు పరీక్షలో ఉంచినప్పుడు అంటది, సాతాను అంటది, అరే దేవుని నమ్ముకోవడం వల్ల నీకేమైనా వచ్చిందా అని సాతాను మనల్ని ప్రేరేపిస్తుంది. సరే, సాతాన్ని నమ్ముకోవడం వల్ల మనకేమైనా వస్తుందా? ఈ లోకంలో సాతాను ఏం చేస్తుంది అంటే మనల్ని మాయ మాటలతో అలాగా నమ్మిస్తుంది. అంటే సాతాను అంటే ఏం లేదు, లోకంలో ఉన్నటువంటి మనకి చెడ్డవైనటువంటి మనుషులు చెప్పే మాటలు కానీ ఏదైనా అవనండి, మనకి ఏదైనా రకరకాలైనటువంటి ఆకర్షణలు అనమాట. అవన్నీ కూడా సాతాను కల్పించే. కాబట్టి నిరంతరం ఏలే దేవుని నమ్ముకుందాం. దావీదు నమ్మాడు, నిరంతరము నిలిచే దేవుడు, నిరంతరం ఏలే దేవుడు, విడుదల చేసే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ఆయన మనమందరం స్తుతిద్దాం. స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, మనం స్తుతిద్దాం, కీర్తిద్దాం, ప్రార్థిద్దాం, ఆయన నమ్ముకొని బ్రతుకుదాము. నిన్న నేడు నిరంతరం ఉన్న దేవుడు అని మనం అందరం కూడాను ఆ దేవుని మనము నమ్ముకుందాము. సియోను నీ దేవుడు తరతరములన్నిటను రాజ్యము చేయను. చూడండి, సియోను నీ దేవుడు నా దేవుడు మనందరి దేవుడు అంట, తరతరములన్నిట రాజ్యమును చేయను. తరతరాలు
మన పితరుల తరము, మన పూర్వీకుల తరము, నేటి మన తరము, రాబోయే భవిష్యత్తులో తరములు కూడా ఆయనే రాజ్యము చేయును. ఆయన రాజ్యం చేస్తాడు దేవుడు. కాబట్టి నమ్మాలి. మనం ఎప్పుడు కూడాను నమ్మడం నేర్చుకోవాలి. మనకి ఎటువంటి స్థితి కలిగినా, యోసేపు అన్నదమ్ములే గుంటలోకి తోసేసినప్పుడు తండ్రికి తెలియదు పాపం. అన్నదమ్ములు అరే అంటే అట్లాంటి స్థితి ఉండినా కానీ అటువంటి పరిస్థితి ఎదుర్కొన్న మన జీవితాల్లో అక్కడి నుంచి నడిపించాడు. చాలా కష్టకాలంలో నడిచి 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 యోసేపుకి 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడాను మరి తన ప్రయాణంలో కారాగారం కానీ లేకపోతే అవమానకరంగా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకి ఆ దేశంలో మరి తనకి ఐగుప్తులో ఎదురవిని కదా. అలా అని చెప్పేసేసి ఏదైనా దేవుని నుంచి పొందుకోవాలంటే ఎన్నో శ్రమల మార్గం గుండా వెళ్ళాలి, ఎన్నో మన జీవితం ఎదుర్కోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తప్పక నిరీక్షణ, నువ్వు చూసినటువంటి నిరీక్షణకు ఒకరోజు ఫలితం దొరుకుతుందంట. కాబట్టి తరతరములన్నిట రాజ్యము ఏలే ఆ దేవుణ్ణి మనం నమ్ముకోవాలా, నిరంతరము ఏలే ఆ దేవుణ్ణి మనము నమ్ముకోవాలా. కాబట్టి మనం అందరం కూడా దావీదు వలే మన గొప్ప హృదయానుసారుడు దావీదు గారు, ఆయనలాగా స్తుతిద్దాం, ఆయనలాగా కీర్తిద్దాం. మనము జీవిత కాలమంతా, బ్రతుకు కాలమంతా మనము దేవుణ్ణి నమ్ముదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అయ్యా ఈరోజు మాతో మాట్లాడినట్లుగా అయ్యా దావీదు గారి కీర్తన ద్వారా మాతో మాట్లాడుతున్న దేవా, నా ప్రాణమా యెహోవాని స్తుతింపుము, కీర్తింపుము, జీవితకాలమంతా కీర్తింపుము. నేను బ్రతుకునంత కాలము ఆ దేవుణ్ణి నేను కీర్తించాలి అని దావీదు గారు నమ్మినట్లుగా మేము కూడా నమ్మాలయ్యా. ఈ లోకంలో ప్రాణం పోయేటటువంటి రాజులు కానీ లేకపోతే మాలాంటి నరులు మాకు రక్షణ ఇవ్వలేరనే నమ్మకాన్ని మేము కలిగి ఉండాలయ్యా. నిరంతరం ఏలే దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని నమ్మాలి అయ్యా. నిన్న నేడు నిరంతరము నువ్వు మమ్మల్ని కాపాడుతావు అయ్యా. నీవే తండ్రివి, నీవే కుమారుడివి, నీవే పరిశుద్ధాత్మ దేవుడివి. మరి నిన్ను ఆనుకొని బ్రతికే హృదయాలు మాకు ఇవ్వండి. మనుషుల మీద నమ్మకము పెట్టుకుంటున్నాం మేము ఈ లోకంలో మనుషులు మాకు ఎన్ని బాగు చేయగలరేమో అని మనం మనుషుల మీద మా హృదయాలను మరి మేము పెట్టుకుంటున్నామేమో. దేవా క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా. యాకోబు దేవుడు మా దేవుడుగా మేము నమ్మాలయ్యా. అబ్రహాము నమ్మిన దేవుడు మా దేవుడుగా మేము నమ్మాలని మరి దావీదు గారి ద్వారా మాకు నేర్పిస్తున్న దేవుడు అయ్యా, నీకు స్తోత్రం అయ్యా. మేము ధన్యులుగా మమ్మల్ని చేస్తానంటున్నావు. అబ్రహాము నమ్మిన దేవుడిని నువ్వు ఆరాధించి నిన్ను ధన్యురాలుగా చేస్తానన్న దేవా, నీకు స్తోత్రం అయ్యా. నువ్వు మాట తప్పని వాడువని దావీదు మాతో చెప్తున్నారయ్యా. దావీదు రాజు గారు మరి తన కీర్తన ద్వారా ఆయన మాట తప్పని వాడు కాబట్టి మాట తప్పని దేవుని మనం అందరం నమ్ముదాము అని చెప్పేసి మరి దావీదు గారు మాకు చెప్పినట్లుగా అయ్యా మా జీవిత కాలం అంతా కూడా నిన్ను కీర్తిస్తూ, నిన్ను ప్రార్థిస్తూ మరి నీ రాజ్యమును, నీ నీతిని వెతకడానికి మాకెంతో కష్టమైనా కానీ మాకు సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి. ఈ లోకంలో మాకు విడుదల కలిగించండి. ఈ లోకంలో మేము వేటితో బందీలైపోయామో విడుదల కలిగించండి అయ్యా. మాకు న్యాయం తీర్చు దేవుడు నువ్వే కాబట్టి నీ న్యాయం కొరకు మేము ఎదురు చూసే కృపను మాకు దయచేయండి. మాకు సహాయం చేసే దేవుడుని అంటున్నావయ్యా, నీకు కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ నీ రక్షణలో మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని అందరినీ ఈ లోకంలో దీవించండి అయ్యా. ఒక్కరు కూడా తప్పిపోవడం నీకు ఇష్టం లేదన్నావయ్యా, నశించిపోవడం ఇష్టం లేదంటున్నావయ్యా. నశించిపోయే గుంపులో మమ్మల్ని ఉంచొద్దు దేవా. నాయన ప్రత్యేక పరిచి నీ మార్గాన్ని మాకు చూపించండి అయ్యా. మాకు కష్టం వచ్చిన నాయన ఎటువంటి స్థితిలో ఏ స్థితినందైనా దావీదు నిన్ను ప్రార్థించినట్లుగా ప్రభా మేము కూడా అన్ని స్థితుల్లో కూడా నిన్ను ప్రార్థించాలయ్యా. మాలో గొప్ప నా తండ్రి విశ్వాసాన్ని కలిగించమని నాయన మరి నీవే మాకు తండ్రి నాయన అన్నీ మరి దయచేసే దేవుడు కాబట్టి మరి నీ పైన నీ కృప కొరకు నీ దయ కొరకు ఎదురు చూస్తూ మేము ఈ లోకంలో బ్రతకడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఈ చిన్న ప్రార్థనను దీవించండి ప్రభా. నమ్ముచున్నామయ్యా, నమ్ముచున్నావు ప్రార్థనలో ప్రభా. నాయనా నువ్వు నైనా నమ్మితే ప్రతిదీ కూడా మీరు నమ్మితే మీరు ధన్యులు. మీరు నమ్మిన ఎడల మరి దేవుడు తప్పక మీ ప్రార్థన ఆలకిస్తాడన్నావు కదయ్యా. అయ్యా మేము నమ్ముతున్నామయ్యా, నువ్వు వింటున్నావని మేము నమ్ముతున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించండి, మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. ఈ లోకంలో మమ్మల్ని భద్రపరచండి, మా కుటుంబాలను భద్రపరచండి, మా బిడ్డల్ని భద్రపరచండి అయ్యా తండ్రి. స్తోత్రం. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రతిరోజు దేవుని ఆత్మలో మనం వర్ధిల్లాలి, తెలుసుకోవాలి. మనమందరం కూడాను దేవునిలో ఎదగటానికి మనం ప్రయత్నిద్దాం. అది మనందరం కూడాను మనకు కొంత సమయాన్ని కేటాయించుకొని దేవునిలో ఎదగాలి ప్రతిరోజు. థ్యాంక్ యూ సో మచ్.